అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం. నేను మీ శివ యాదవ్. ఈరోజు ఏ డే ఇన్ మై లైఫ్. ఈరోజు ఏమేమి జరుగుతుందో మీకు చూపిస్తాను. ఇప్పుడైతే వాకింగ్కి వెళ్తున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 5:02 అవుతుంది. మీకు ఫ్రంట్ కెమెరా ద్వారా చూపిస్తాను. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి వాకింగ్ వెళ్దాం. అవన్నీ ఈరోజు ఏమేమి చేస్తున్నామో మీ అందరికీ లైవ్లో చూపిస్తాను, మీకు అందరికీ వీడియోలో చూపిస్తాను. తప్పకుండా చూడండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నన్ను దయచేసి ఎంకరేజ్ చేయండి. లేవలే వాళ్ళని లేపుతున్నా. నాని ఇటు ఇటు, ఏయ్ అని లేండమ్మా, లేండి. 5 అవుతుంది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. లేవాలి, 5 అవుతుంది టైం. లేదు చదువుకోండి, ఫ్రెష్ కాండి, బ్రష్ చేసుకోరి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. బ్రష్ చేసుకొని రెడీ అండి, నేను వాకింగ్ పోతా. ఓకేనా? చలో, వాకింగ్కి అయితే రెడీ అయినా, వాకింగ్ పోదాం. వాకింగ్ పోదాం ఇప్పుడైతే. చలో. వాకింగ్ అయితే స్టార్ట్ చేసిన జెడ్పీ రోడ్లో. మేము జెడ్పీ రోడ్ నుంచి దాదాపు ఒక 4.5 కిలోమీటర్లు వాకింగ్ డైలీ అవుతుంది మాకు. జెడ్పీ రోడ్లో సంతోష్ మాత టెంపుల్ వరకు పోతాం మేము, హస్తినాపురం రెగ్యులర్గా. ఈయన మా బ్రదర్ గిరి, నా వీడియోలో బాగానే ఎక్కువ ఉంటాడు, చూస్తుంటాడు. చూడండి. రోజు ఇదే ఈ యొక్క రోడ్లలో ఇదే దారిలో మా వాకింగ్ ఉంటుంది డైలీ. ప్రశాంతంగా ఉంటుంది ఈ రోడ్లు. పెద్దగా జెడ్పీ రోడ్లో ఉన్నంత వెహికల్స్ ఏం పోవు. అక్కడ పెద్ద పెద్ద లారీలు పొద్దున్నే కన్స్ట్రక్షన్ సంబంధించిన ప్రతి ఒక్క లారీ ఆ రోడ్లో తిరుగుతుంది కాబట్టి యాక్సిడెంట్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ రోడ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. పెద్దగా వెహికల్స్ ఏమి ఉండవు, అంతా వాకర్సే ఎక్కువ వస్తారు. ఈ కమాండ్ వరకు లాస్ట్ మా వాకింగ్. ఆడ స్టార్ట్ చేస్తే ఇక్కడ వరకు దాదాపు ఒక 25 నిమిషాలు టైం పట్టింది ఇప్పటి వరకు. మళ్ళీ రిటర్న్ పోతున్నాం. ఇలా మరి ఎంతమంది అవుతున్నాం? 6 మంది 7 మంది? 7 మందిలో ఫస్ట్ మనం నుంచి బయలుదేరుతాం కదా రేపు ఉదయం. చక్కగా మనం పొద్దున ఎవరి పనులు స్టార్ట్ చేసారు అప్పుడే. ఇదే సంతోష్ మాత టెంపుల్, అమ్మవారి టెంపుల్. ఇంకా తీయాలి, తీస్తారు. ఈ బాబాయ్ వచ్చేసి చాలా ఎనర్జెటిక్గా, చాలా ఉత్సాహంగా డైలీ. ఎంత హాయ్ బాబాయ్. రోజు ఎంతో ఉత్సాహంగా వాకింగ్ చేస్తారంటే చాలా మందికి స్ఫూర్తి ప్రదాత. వాకర్స్ అందరికీ ఈయన చూసి ఇంకా 10 మంది రావాలి. ఇంకా యువకులు లేక ఉత్సాహంగా ఈరోజు వాకింగ్ పోతాడు. 10 మందికి రా రా అని ఎంకరేజ్ చేస్తుంటాడు. పోయిరా బాబాయ్, నాకు అయిపోయింది, మీరు వెళ్ళండి. అట్లా కాదు, దీంట్లోకి వస్తే ఇద్దరు రండి. రేపనండి ఇలా ఓపెన్ జిమ్లోకి వెళ్దాం. దీంట్లోకి వస్తే దీంట్లోకి వస్తా. చూడు, ఈడ కాదు, ఓపెన్ జిమ్ ఆడ ఉంది చూడు. ఇంద్రప్రస్థ కాలనీ. అదే ఆడలోకి రా, వస్తా. రేపని వస్తా బాబాయ్, బాయ్. ఈ గ్రౌండ్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు శాఖ నిర్వహిస్తారు. ఇంతవరకు ఎవరు రాలే. మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళ టైమింగ్ ఇట్లుంటే ఎట్లనే నాకు అర్థం కాదు. మళ్ళీ ఏది శాఖ నిర్వహిస్తే టైం? నువ్వు 5 గంటలకు వస్తుంటావు, లేట్ వచ్చినావు చూడు. లేగో రోడ్ మీద చేస్తుడు పాపం జయశ్రీరామ్. రోడ్ మీద చేస్తుడు మా నూతన బీజేపీ ప్రెసిడెంట్. ఈయన ఇది శాఖ, ఆర్ఎస్ఎస్ శాఖ గ్రౌండ్ ఇది. మా వాళ్ళు అందరూ వస్తారు. కొద్దిగా లేట్ అయింది. వస్తా అంటే మరి నాకు ఫోన్ చేసి వస్తా, ఖచ్చితంగా వస్తా. ఇలా వేస్తారు. ఈరోజు లేట్ అయింది. ఈ హోటల్ వచ్చేసి మాదే. దాదాపు ఇప్పుడు దాదాపు 6 అవుతుంది టైం. 6 కావస్తుంది అనుకుంటా, 6 కూడా అవుతుండొచ్చు. హోటల్ తీసిరు, మరి ఇంకా స్టాఫ్ ఎవరు రాలేదు. ఇప్పుడే మా వాడు ఛాయ్ మాస్టర్ వచ్చింది. ఛాయ్ ఎంతసేపు హోటల్ తీసి ఇప్పుడేనా? ఎవరు రాలేదు. మా పార్ట్నర్ ఉంటాడు ఇక్కడ కౌంటర్ మీద, లీజ్కి ఇచ్చినాం ఆయనకు. అదే చూస్తున్నా ఎవరు వచ్చారు. ఇది కూడా
రోజు పొద్దున వాకింగ్కి వచ్చి ఇది కూడా చూసుకుంటాం, ఎవరెవరు వచ్చారు, స్టాఫ్ ఎవరు వచ్చారు, నడుస్తుందా లేదా, ఎవరు రెండుమ్మ కొట్టిరా ఎంత. ఇక మా పార్ట్నర్కి ఇచ్చినా కానీ ఏంటంటే అన్నీ చూసుకోవాలి కదా, అట్లా పని చూసుకుంటాం. ఎంత షాప్ పొద్దు ఎంత పని ఉంటుంది హోటల్లో, చాలా పని ఉంటుంది. హోటల్ అనుకుంటే ఏదో అనుకుంటాం కానీ చాలా పెద్ద పనులు ఉంటాయి. మాస్టర్కి ఇద్దరు కాదు న్యాయా అట్లుంటాయి. ఎవరి పనాలు చేస్తుంటారు. ఇది సపరేట్ ఒక రోజు మీ అందరికీ ఒక సపరేట్ బ్లాగ్ తీస్తా. హోటల్లో ఎట్లా చేస్తారు, ఏం కదా, ఎవరు ఏం పని చేస్తారు, ఎంత కష్టం ఉంటుంది, మాస్టర్ రాకుంటే ఇది బాధ, ఒక క్లీనర్ రాకుంటే ఇది బాధ, క్లీనర్ రాకుండా ఎట్లుంటుంది, రాకుంటే ఏమవుతుంది, ఇవన్నీ ఒక రోజు బ్లాగ్ చేసి మీకు పెడతా. ఈ వాకింగ్లో భాగంగా రోజు వచ్చి ఇట్లా చూసుకొని పోవడం జరుగుతుంది. రోజు చూస్తా ఏమైనా జరుగుతుందా లేదా ఇవన్నీ. ఇదనమాట సంగతి. ఇక్కడ హోటల్లో పరిస్థితి చాలా పెద్ద పనులు ఉంటాయి. సపరేట్ ఒక బ్లాగ్ అవుతుంది హోటల్ది మొత్తం సంబంధించి ఒక బ్లాగ్ చేస్తా, సపరేట్ చేసి చూపిస్తాం మీ అందరికీ. జెడ్పీ రోడ్డు ఫస్ట్ మనం వాకింగ్కి వెళ్ళిందేమో అదేమో సంతోష్ మాత టెంపుల్ రోడ్. అది అక్కడ పెద్ద వెహికల్స్ కూడా ఏం రావు. ఇక్కడ ఏంటంటే బాగా ఈ రోడ్డుకు బాగా కన్స్ట్రక్షన్ ఎక్కువ అవుతుంది. ఇగో ఇట్లా కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్, ఇవన్నీ అపార్ట్మెంట్లు ఎక్కువ అవుతున్నాయి. కన్స్ట్రక్షన్ వెహికల్ ఎక్కువ వస్తాయి, లారీలు, టిప్పర్లు, ఇటుక లారీలు, సిమెంట్ లారీలు, ఇవన్నీ వచ్చే టైం ఇదే కాబట్టి ఈ టైంలో వస్తాయి. కాబట్టి ఈ రోడ్ ఎందుకు రిస్క్ అని చెప్పి యాక్సిడెంట్లు కూడా బాగా అవుతున్నాయి. ఈ రోడ్లో రిస్క్ అని మేము ఆ సంతోష్ మాత టెంపుల్ రోడ్ని ఎన్నుకోవడం జరిగింది. ఆ రోడ్డుకి అయితే ప్రశాంతంగా ఉంటుంది, ఎవరు ఉండడు, ఆగి వేసుకోవచ్చు. ఇంకా లారీలు వస్తాయి, ఇక ఈ యాక్సిడెంట్లు కూడా చాలా అయినాయి ఈ రోడ్లో. అందుకే ఈ రోడ్లు బంద్ చేసినాం, ఆ రోడ్డుకే పోతున్నాం వాకింగ్ బాగా. గుడి పోవా రైరాల సూర్యగిరి వెళ్ళమో టెంపుల్ పోవా ఇప్పుడు? రెడీ అయ్యారా? నేను కూడా రెడీ చేస్తా, వెళ్దాం. నేను వచ్చేసరికి మా పాప ఆల్రెడీ దేవుని కోసం పూలు సేకరిస్తుంది. ఇద్దామా అని ఎప్పుడు అయిపోయిందా? పూలను దింపుకొని పైకి రా తొందరగా. కింద మా పాప పూలైతే పూజ జరుగుతుంది కదా, పైన మా బాబు ఏం చేస్తుందో చూద్దాం. ఇదేం వామప్ చేస్తున్నా లేదా ఇది? హాయ్ గిట్టు, గుడ్ మార్నింగ్. గిట్టు గుడ్ మార్నింగ్. డాడీ గుడ్ మార్నింగ్. వామప్ చేస్తున్నా, చెయ్యి. ఎక్సర్సైజ్ చేస్తుంది మార్నింగ్. మంచి అలవాటు పిల్లలకి ఇది. వెనక బ్యాక్గ్రౌండ్లో చూడు ఇటు ఎంత బాగుంది, అది సన్ రైజ్. అది అవును డాడీ, బాగుంది కదా వెనకాల బ్యాక్గ్రౌండ్. చేయనన్నా చెయ్యి తొందర, టైం అవుతుంది, మా స్కూల్ టైం అవుతుంది. ఇది రొటీన్గా మా లైఫ్లో జరిగేది ఇదే. ఇంకా అంటే ఎవరి లైఫ్లోనే ఇదే జరుగుతుంటుంది. దీని తర్వాత గుడికి పోవడం, మా నుంచి ఆఫీస్కి ఎవరి పనుల మీద వాళ్ళు పోవడం, వీళ్ళ స్కూల్ పోవడం, ఇవన్నీ కామన్ కదా. అదే చూపిస్తున్నాను మీకు. ఓకే, ఇప్పుడు రెడీ అయిపోయి గుడికి పోదాం. పొద్దున్నే ఈ కొత్తిమీర వేడి నీళ్ళు పెట్టి బాగా మరిగించి తాగితే చాలా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వాకింగ్కి నుంచి వచ్చినాక స్నానం చేసినాక ఇదే చేస్తా. దాదాపు గ్లాస్ నీళ్ళు పోసుకొని ఒక గ్లాస్ అయ్యే వరకు బాగా మరిగించి అప్పుడు తాగాలి. రాగి రోటీ, బీరకాయ మెంతన్ కర్రీ. ఈరోజైతే టిఫిన్ల కోసం చేసింది మా మెసేజ్ చేస్తుంది టిఫిన్ కోసం. అయితే నేను ఇప్పుడు గుడికి వెళ్తున్నా. ఒక గుడికి నుంచి వస్తేనే టిఫిన్ అవుతుంది, లేకుంటే ఇది లంచ్కి అవుతుంది. రాగి రోటీ
హెల్దీ ఫుడ్ బాగుంటుంది. రెగ్యులర్గా మనం జొన్న రొట్టె అవి తింటా లంచ్కి కూడా. ఇప్పుడు టిఫిన్ కోసం అని చేసింది కానీ మనం గుడికి పోతున్నాం. వస్తువులకి అక్కడ లేట్ అయితే మాత్రం అక్కడే తినాల్సి వస్తుంది టిఫిన్. ఈ రొట్టెలు వచ్చేసి లంచ్ కోసం అయితే గుడికి పోదామని మా వాళ్ళు చాలాసేపు వెయిట్ చేస్తారు ఇక్కడ రాజేంద్ర హోటల్ కాడ. పోతున్నాం ఎల్లమ్మ టెంపుల్, సూర్యగిరి ఎల్లమ్మ టెంపుల్. ఇందాక మనం చెప్పుకున్నట్టు సూర్యగిరి ఎల్లమ్మ టెంపుల్ పోతున్నాం. మా తమ్ముళ్ళు వచ్చి ఇద్దరు అమ్మవారి దర్శనం చేసుకుంటే ఈరోజు మంగళవారం కాబట్టి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి అక్కడ. ప్రతి మంగళవారం రెగ్యులర్గా వెళ్తారు వీళ్ళు. నేను అప్పుడప్పుడు నాకు సమయాన్ని బట్టి మా తమ్ముళ్ళు ఏమంటే వెళ్తా. ఈరోజు కూడా సూర్యగిరి ఎల్లమ్మ టెంపుల్ వెళ్తాను. మొత్తం మీద సూర్యగిరి ఎల్లమ్మ టెంపుల్కి అయితే వచ్చినాం. ఇదే బ్యాక్ సైడ్ నుంచి వచ్చినాం అనమాట. బ్యాక్ సైడ్ ఇదంతా జనాలు పెద్దగా ఏం లేరు ఇప్పుడు. మొత్తం మీద ఈరోజు సూర్యగిరి ఎల్లమ్మ తల్లి దర్శనం మహాభాగ్యం. బాగా అయింది దర్శనం మాత్రం. అమ్మవారి దర్శనం ఎప్పుడు బాగా అవుతుంది. అమ్మవారి దయ ఉంటే అన్నున్నట్టే మనకు సూర్యగిరి ఎల్లమ్మ దయ. ఇప్పుడే మామ కూడా వచ్చిండు. దర్శనం అయ్యి నుంచి వెళ్తున్నాం. జై సూర్యగిరి ఎల్లమ్మ తల్లికి. సూర్యగిరి ఎల్లమ్మ దర్శనం అనంతరం మేము సాధారణంగా రోజు ఇక్కడ పిచ్చపాటి బాత్కాన్ ఉంటుంది. ఇక్కడ రచ్చపాట టైప్ అన్నట్టు ఇది ఉండే లేని అవి ఇవి ఎవడో వచ్చినా కల్పితాలు అవన్నీ ఇక్కడ జరుగుతాయి. అది జరిగేదో జరగలేదో తెలియదు కానీ అట్లా పుగా రాదే బాగుంటుంది. తిరుమల ఆఫీస్ కాడికి వస్తే ఏమేమి మాట్లాడుకుంటారో అన్ని సమాచార కేంద్రం అన్నట్టు ఇది ఒకటి. రచ్చపాట అని పేరు కూడా పెట్టారు. టీవీ9 అంటారు, ఆంధ్రజ్యోతి అంటారు. మొత్తం సోషల్ మీడియా అన్నట్టు ఇది ఒకటి. చిన్నపాటి సోషల్ మీడియా. ఇంకా సోషల్ మీడియా సభ్యులు ఎవరు రాలే. నేను రెగ్యులర్ ఏం రాను కానీ ఇక్కడ వాళ్ళు మాట్లాడుకునే విషయాలని బయటికి పోతే అంటారు. మరి ఎట్లా పోతే ఏం కాదు తెలియదు, వాళ్ళ వాళ్ళకి తెలియాలి. కాబట్టి నేను సింపుల్గా మా ఛానల్లో రోజు జరిగే విధానం ఈరోజు ఏం జరుగుతుంది, ఈరోజు డైలీ అడిగి పోతున్నా మీకు చూపిస్తున్నాను. కాబట్టి సాధారణంగా ఇంటికి కూడా వస్తాను కాబట్టి చెప్తున్నా. అంటే మనిషి ముంగట ఒక మాట, మనిషి లేనప్పుడు ఒక మాట, ఇవన్నీ కూడా జరుగుతాయి అంటారు. మరి ఎంతవరకు నిజమో తెలియాలి. మరి ఆయనే చెప్పాలి. ఏం తెలియాలి ఏమైనా ఇవన్నీ బయట ఎన్నో డిస్కస్ చేసుకుంటారు, వచ్చి ఈడ బదలం లేకపోతారు అంటారు. మరి తిరుమల ఆఫీస్కి అన్నీ తెలుస్తాయి. అదే ఏంటంటే అయితే పక్క ఏంటంటే మనిషి లేనప్పుడు ఆ మాటలు మాట్లాడదురా బాబా అని చెప్పాలి. అదొకటి మనం ఎవరు మాట్లాడే తప్పే. మనిషి లేనప్పుడు మనిషి ముంగట మాట్లాడదు బాగుంటుంది. గల్లాబెట్టి గుంజి కొట్టాలి అవసరమైతే ఒకటి. అట్లా అబద్ధాలు ఇవ్వడం చెప్తే దాదాపు ఇప్పుడు సమయం వచ్చి 11:30 అవుతుంది. ఇంకా మా గిరి చూడదానికి వచ్చినాం. వనస్థపురం గణేష్ టెంపుల్ కాడ ఇది. శ్రీ లక్ష్మీ నరసింహ సోడా. ఈ బాబాయ్ దగ్గర చాలా బాగుంటుంది. పెద్ద పెద్దగా ఉండదు సోడా, చాలా ఫేమస్. ఎండాకాలం అయితే ఇంకా అసలు రష్ దొరక ఫుల్ ఉంటుంది. ఇప్పుడు వచ్చి 11:30 టైం వచ్చేసి ఈ టైంకి తాగుతున్నాం సోడా. 11:30 వస్తున్నాడా ఈ బిల్టు. ఇది నమ్మవు.
మరి ఒక కాశీ కుంభమేళ పోతున్నాం కదా, దానికోసం ఇక్కడ మధ్యాహ్నం ఇక్కడ పొద్దున అనుకున్నాం వాకింగ్లే, పొద్దున వాకింగ్లు అనుకొని రేపు ఎల్లుండి పోదాం అనుకున్నాం కానీ ఈరోజే పోతున్నాం. 2 టీ-షర్ట్లు ఒక షార్ట్ తీసుకున్నాం, బయలుదేరుతాం. ఇది సాయంత్రం బయలుదేరుతాం నుంచి. పొద్దున అనుకున్నాం రేపు ఎల్లుండి పోదామని, ఈరోజే పోతున్నాం మహాకుంభమేళకు. అందుకే ఇవి కొనుక్కోవడం జరిగింది. తప్పదుగా 2 టీ-షర్ట్లు ఒక షార్ట్ అయితే ఉండాలి వేసుకోవడానికి. మొత్తం టీ-షర్ట్ షార్ట్ లేకుండా పొద్దున ఉదయం 5 గంటలకు మొదలు పెడితే ఇప్పుడు దాదాపు సమయం వచ్చేసి 1:30 అవుతుంది. అంటే లంచ్ టైం అయింది. ఉదయం ఏదైతే రాగి రొట్టెలు, మెంతికూర, బీరకాయ, కొత్తిమీర చట్నీ అయితే చేసిరో ఇది వచ్చి టిఫిన్లో తినలేకపోయాను. ఎందుకంటే మీకు తెలుసు గుడికి అయితే వెళ్ళాం ఈరోజు ఉదయం. సూర్యగిరి ఎల్లమ్మ దేవాలయానికి వెళ్ళేసరికి అక్కడ కొద్దిగా లేట్ అయిపోయింది. వచ్చే దారిలోనే మేము టిఫిన్ చేయడం జరిగింది. ఆ వీడియో తీయలేకపోయాం, టిఫిన్ సెంటర్ రష్ ఉండేసరికి తీయలేకపోయాం. అయితే ఉదయం టిఫిన్ చేసిన రొట్టెలు ఇప్పుడు లంచ్లో తింటున్నాను. ఎట్లున్నా చెప్తా తిని. మెంతనకాయ బీరకాయ కూర సూపర్ ఉంది. పుదీనా చట్నీ కూడా బాగుంది. మరి అదేవిధంగా ఈ బ్లాగ్ ఇక్కడితో క్లోజ్ చేస్తున్నా ఈ రోజుకు. ఎందుకంటే ఇది మధ్యాహ్నం 3 గంటలకు మేము ఇక్కడ నుండి బయలుదేరుతున్నాం, మహాకుంభమేళకి వెళ్తున్నాం. ప్రయాగ్రాజ్ అయితే బయలుదేరుతున్నాం. ఈరోజు ఉదయం అనుకున్నాం అసలు రేపో ఎల్లుండి పోదాం అనుకున్నాం. ఇంకా సడన్గా ఈరోజు రేపు అమావాస్య, మౌని అమావాస్య అంట, మంచి రోజు అంట. అందుకే మౌని అమావాస్య రోజు త్రివేణి సంగంలో స్నానం చేస్తే మంచిదని చెప్పి పెద్దలు చెప్పారు, పండితులు చెప్తున్నారు. సరే రేపో ఎల్లుండి పోయేవాళ్ళు ఏదో పోతున్నాం కాబట్టి ఇట్లా పోదాం అనుకున్నాం కాబట్టి ఈరోజే పోదామని నిర్ణయించుకొని ఈరోజు బయలుదేరుతున్నాం. మీరందరూ తప్పకుండా నా ఒక వీడియోని చూడండి. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. లెంత్ కూడా బాగానే అయింది. మీరు నా వీడియోని చూసి షేర్ చేసి లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నన్ను దయచేసి ఎంకరేజ్ చేయండి. మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నమస్కారం. ఇప్పుడు ఈ వ్లాగ్ అంతా వచ్చేసి నేను ఎప్పుడైతే కుంభమేళకు బయలుదేరదాం అనుకున్నానో ఈ కుంభమేళ వీడియోస్ కంటే ముందు ఈ యొక్క వ్లాగ్ చేయడం జరిగింది. అది ఇప్పుడు మీకు అప్లోడ్ చేయడం జరిగింది. ధన్యవాదాలు.